శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురు ప్రసాద యాచన దశకంలో 7వ శ్లోకాన్ని వివరించుకుంటున్నామండి. రుసో విమల కిన్నెర అమల యక్షిణి రుసో రుసో శశికగాది గగని తారకాహి రుసో రుసో అమర రాజహి అదయ ధర్మ రాజా రుసో నా దత్తగురు సాయి మా మజవరి కదీహి రుసో. శుద్ధులైన యక్షులు, కిన్నరులు, చంద్ర సూర్యులు, నవగ్రహములు, ఆకాశమునందలి తారలను, దేవేంద్రుడు, దయలేని ధర్మరాజును నాపై అలిగినా సరే నీవు మాత్రము నాపై అలుగకుము. దీని అర్థం అండి. చూడండి, ఇక్కడ శుద్ధులైన యక్షులు, కిన్నరులు, చంద్రసూర్యులు, నవగ్రహములు, ఆకాశమునందలి తారలను, దేవేంద్రుడును, దయలేని ధర్మరాజును నాపై అలిగినా సరే నీవు మాత్రం నాపై అలుగకము అని మనము వేడుకుంటున్నామండి. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు ఇవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయండి. కానీ మనము ఆ విధంగా తెలుసుకోవడం కోసము మనం వేడుకోవడము. దేవా, ఇవన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నవే, కానీ మాకు మాత్రం నువ్వు ఎప్పుడు మా మీద మాత్రం అలగదు. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు మనమే ఉన్నాం. సపోజు మన కుటుంబంలోని వ్యక్తులై ఉండొచ్చు, లేకపోతే బయట స్నేహితులై ఉండొచ్చు, ఎవరొకరు మనల్ని బాధ పెడతారు కదండి. అంత మాత్రాన మనం బాధపడక్కర్లా. ఎందుకంటే మన సద్గురు సాయినాథుల వారిని గుర్తు చేసుకోవాలి. అది ఇక్కడ. ఎందుకంటే ఆయన గుర్తు చేసుకుని, అయ్యో దేవా, నువ్వు తెల్లారు లేస్తే చూడండి, ఆయన తిట్టుకునేవారు ఉంటారు, వేడుకునేవారు ఉంటారు, పూజించేవారు ఉంటారు, నమస్కరించేవారు ఉంటారు, ఎన్ని రకాలుగా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి పని జరిగితే ఓకే, పని జరగకపోతే తిట్టుకుంటారు. భగవత్ స్వరూపుడైన భగవంతుడిని కూడా ఎన్నో రకాలుగా ద్వేషిస్తూ పూజిస్తూనే ఉంటారు. అందుకని మనం ఏంటంటే, ఓ దేవా, నీకు తెల్లారు లేచిన కాంచి ఈ ప్రకృతిని మొత్తం ప్రపంచాన్ని శాసించే అధికారం నీ చేతిలోనే ఉంది. కానీ ఈ పొరపాటుని మేమేమన్నా అంటే మా మీద మాత్రం అలక్కదండి. ఈ ప్రపంచంలోని ఎన్ని ఉంటాయండి. మనము మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఏదైనా అన్నారంటే ఫీల్ అయిపోతాం, ఇతర స్నేహితులు ఏదైనా అన్నారంటే ఫీల్ అయిపోతాం కదా. ఇన్ని రకాలుగా ఉంటుంది కదా. మరి ఆ పరబ్రహ్మ మరి ప్రకృతిని మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్న మహానుభావుడికి ఎన్ని కష్టాలు ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ విధంగా వేడుకుంటే తప్పకుండా ఆ పరమాత్మ అయిన పరబ్రహ్మస్వరూపుడైన సద్గురు సాయినాథుల వారు మనల్ని ఎప్పుడూ దూరం పెట్టాడండి, హక్కున చేర్చుకుంటాడు. కానీ మనము వేడుకోవలసిన విధానం ఇదనమాట. అందుకని వారు ఆ విధంగా చెప్పడం జరిగింది. రుసో విమల కిన్నెర అమల యక్షిణి రుసో రుసో శశకగాది గగని తారకాహి రుసో రుసో అమర రాజహి అదయ ధర్మ రాజా రుసో నా దత్తగురు సాయిమా మజవరి కదీహి రుసో. శుద్ధులైన యక్షులు, కిన్నరులు, చంద్రసూర్యులు, నవగ్రహములు, ఆకాశమునందరి తారలను అంటే నక్షత్రాలను, దేవేంద్రుడును, దయలేని ధర్మరాజును నాపై అలిగినా సరే నీవు మాత్రం నాపై అలగకు. ఎన్నన్నా నన్ను ఈ ప్రకృతి, ఈ మానవ జన్మకి ఎన్నో రకాలుగా మనం వేధింపబడుతూ ఉంటాం. నవగ్రహాల నుంచి వేధింపబడుతూ ఉంటాం, ప్రకృతి నుంచి వేధింపబడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా సామాన్యమైనవి. కానీ మన పరబ్రహ్మ ఉన్నాడు చూశారు, మనల్ని దూరం పెట్టాడు. మనం ఏమన్నా బతకగలమండి? అందుకని ఆయన్ని ఆ విధంగా వేడుకోవడం అన్నమాట. మనం రేపు పొద్దున్న మళ్ళీ 8వ శ్లోకంలో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.